అదైతే మీరు ఈరోజు గ్రామాల్లో కొత్తగా చెప్పిన ఇబ్బందులు చూస్తా ఉన్నారు. ఆ ఇబ్బందులు మీకు ఎవరైతే పెడుతున్నారో తప్పకుండా 3 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు మిగిలింది. దాని తర్వాత మీకు ఇబ్బందులు పెట్టే వాళ్ళ సంఘటన చూసుకుంటాం. మీ అందరికీ అంతా కూడా మేము తెలియజేస్తాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? గత 10 ఏళ్ళు అని తిక్క మాటలు మాట్లాడతారు. వాళ్ళకి బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. గత 10 ఏళ్ళు కాదు, 10 ఏళ్ల కంటే ముందేముండే, తెలంగాణ రాకముందు తెలంగాణ ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పరిస్థితి, తెలంగాణ ప్రజల పరిస్థితులు అనేది అందరూ ఆలోచన చేసుకోవాలి. మరి ముఖ్యంగా మనం ఉన్నది 9.5 సంవత్సరాలు. 9.5 సంవత్సరాలతో ఒక 6 నెలలు మనం చదువుకొని సరిపోయింది. దాంట్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. మనకు దొరికిందండి 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు గబ్బు తినడానికి 7 సంవత్సరాలు సరిపోతుందా? అయినా వాళ్ళ 70 సంవత్సరాల గబ్బు అంతా 7 సంవత్సరాలు చాలా మ్యాక్సిమం అయిపోగొట్టాం. కేవలం మనం 9.5 సంవత్సరాలు ప్రమాణంగా అర్థం చేస్తే 20 ఏళ్ల ముందు తీసుకోకపోతే కాంగ్రెస్ వచ్చి 3 ఏళ్ళ 4 ఏళ్ళు ఎంగిపోయింది. మరి ఈ పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. గ్రామాల్లో చర్చలు జరగాలి. ఏం జరిగింది గతంలో, మనం ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏముండే అనేది గ్రామాల్లో మనం చర్చ పెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి. మరి మీ అందరికీ అర్థమైంది, అందరికీ తెలుసు. 100% ఎవరు అడిగినా నెక్స్ట్ మన టీఆర్ఎస్ గారు మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ జరిగి తీరుతుంది కదని మనం పోయినసారి లాగా నెగ్లెక్ట్ చేయాలి. పోయినసారి ఏమనుకున్నాం, అందరం అయిపోయి వచ్చే ఆటోమేటిక్ పబ్లిక్ ఓట్ వేస్తారు అనుకున్నాం. టౌన్ లో వార్డులో చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఎందుకంటే మనకి దగ్గర ఒక దగ్గర చూస్తే 1 ఇంటికి 40 ఓట్లు ఉన్నాయంట. రాసుకున్నారు వాళ్ళు 80 ఓట్ల. మరి అటువంటి అన్ని కూడా దొంగ ఓట్లు అయితే తిప్పాలి. మనం ఏమైనా పోయే మనం పోతున్నా కూడా మన ఓటర్ నిజమైన ఓటర్ పోనీ కూడా చూసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో లక్ష్మీరెడ్డి గారు కానీ, మేము కానీ, ఇంకా చాలా మంది కానీ పక్కా 10 సంవత్సరాలు ఈ జిల్లా అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతాం. ఎట్టి పరిస్థితుల మేము విజయం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ఎవరిని కూడా వదిలిపెట్టాం, గుర్తుపెట్టుకోండి. భూమి ఉన్నంత వరకు టీఆర్ఎస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎవడు కూడా దాన్ని ఏం చేయలేడు. ఉట్టి మాటలేవన్నీ కూడా. ఎవడు వేస్తారు చెప్పండి? రైతులు వేస్తారా? రైతులు వేస్తారా? రిటైర్డ్ ఉద్యోగులు వేస్తారా? చేతులు వేసి చెప్పండి, చేతులు వేస్తారా? రైతులు వేస్తారా? రిటైర్డ్ ఉద్యోగులు వేస్తారా? విద్యార్థులు వేస్తారా? యువకులు వేస్తారా? మరి 4,000 పెన్షన్ పెంచని ముసలి వాళ్ళు వేస్తారా? మోసం చేసిన వికలాంగులు మోసం చేసిన వాళ్ళు వేస్తారా? ఎవరు వేస్తారు? మైనార్టీలు వేస్తారా? ఎస్సీలు వేస్తారా? ఎస్టీలు వేస్తారా? 42% రిజర్వేషన్ ఇస్తారని మోసం చేసినటువంటి బీసీలు వేస్తారా? ఎవరు వేస్తారు? ఎవడేరు. కనుక వచ్చేది మన ప్రభుత్వమే. 10 సంవత్సరాలు ఉండేది మనమే. ఖచ్చితంగా లక్ష్మీరెడ్డి గారు, మేము, మిగతా నాయకులం కలిసి ఈ జిల్లాలో మిగిలిపోయిన పనులు మనమే చేస్తాం. 90% కంప్లీట్ అయింది పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు. కాలువలు టెండర్ ఇచ్చినాం. ఇప్పటి వరకు కూడా 3 ఏళ్ళు లేక కాలువలు తోగుతున్నారు. వాళ్ళు తోగరు, గుర్తుపెట్టుకోండి. వచ్చినాక మళ్ళీ మనం తోగేది మనమే. కాలువలు మనమే తోగుతాం, ప్రాజెక్టు మనమే ఆపుతాం, ప్రాజెక్టు కొత్త మనమే చేస్తాం. మళ్ళీ ఈ జిల్లాకు పూర్వవైభవం ఖచ్చితంగా మేము తీసుకొస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. మా అందరితో రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు కేర్ఫుల్లీ ఉండాలి. చాలా మంచి. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు, వెస్ట్ బెంగాల్లో ఎంత ఓటు తీశారు, 90 లక్షల ఓటు తీసే బీజేపీ పార్టీ గెలిచారు. ఇక్కడ బి అట్లా ట్రై చేస్తున్నారు. మీ అందరితో ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, మా అక్క చెల్లెలకు, అన్న తమ్ముడులకు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, కేర్ఫుల్గా పని చేయాలి, కేర్ఫుల్గా ఉండాలి. మాకు ధోకా చేసినాకే అవకాశం ఉంది. इसलिए मेरे भाइयों बहनों, मैं 2 ही बात बता के जाना चाहता हूं, क्योंकि आपको सुनना है तो किससे? हरीश भाई को सुनना है. आप इंतजार में. मैं यही बताना चाहता हूं, सारे लोग एसआईआर के मामले में बहुत केयरफुल रहिए, क्योंकि अब बीडब्ल्यू आपके घर घर तक फॉर्म आकर तकसीम किए गए हैं. फॉर्म को फिलअप कर आप रखिए, और जब भी ऑफिसर से कहेंगे वो फॉर्म वापिस कीजिए. ये बहुत अहम है, क्योंकि हमारा वोट नहीं रहेगा तो हम बेकार हो जाएंगे. गवर्नमेंट की तरफ से भी 2 ऑफिसर्स है इसके लिए, जो आपके घर घर तक आएंगे, आपको फॉर्म्स देंगे. आपकी जिम्मेदारी है जो फॉर्म्स अच्छी तरीके से फिलअप कीजिए, उसमें गलती मत कीजिए. इसी तरह से वो लोग हमारा वोट निकालना चाहते हैं. దేశంలో ఎలక్షన్ కమిషనర్
ఎంత ఇంపార్టెంటో బిఎల్ఓ కూడా అంతే ఇంపార్టెంట్. వాళ్ళు కేవలం ఆశా వర్కర్లను, బిల్ కలెక్టర్లను, లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్లను లైట్ తీసుకున్నారనుకో ఓట్లు గాయబ్. బిఎల్ఓకు ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకు ఏం తేడా లేదు. రాజ్యాంగబద్ధమైన సంస్థ. రక్తపాతం లేని కుట్రలు జరుగుతాయి. ఏంటివా కుట్రలు? నీకు తెలవకుండానే నీ ఓటును తీసేస్తారు. అందుకొరకే జాగ్రత్తగా ఉండాలి. బిఎల్ఏ చాలా ఇంపార్టెంట్. బూత్ లెవెల్ ఏజెంట్. ఓకే, బిఎల్ఓ చుప్కే చేస్తే నడవదు. కాంగ్రెస్ వాళ్ళ మాటలని, బీజేపీ వాళ్ళ మాటలని చేస్తే నడవదు. బరాబర్ మీరు అడగాల్సిందే. మీ గుండెల మీద రాసి పెట్టుకోవాలి. కళ్ళు తెరిస్తే మ్యాపింగ్, కళ్ళు మూస్తే మ్యాపింగ్. 2002లో నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ ఓటు ఎక్కడున్నది వాళ్ళకు చెప్పాలి. అందుకొరకే ఎన్యూమరేషన్ ఫామ్ లో ఎడమ సైడు 2002 గురించి నీకు అడుగుతారు. 13 రకాల ధృవీకరణ పత్రాలు. అది ఆధార్ కార్డు కావచ్చు, అది పాన్ కార్డు కావచ్చు, అది బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, అది నీ 10th క్లాస్ మెమో కావచ్చు, నీ గవర్నమెంట్ ఇచ్చిన ఐడి కార్డు కావచ్చు, నీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు, నీ బ్యాంకు పాస్బుక్ కావచ్చు. ఇవన్నీ తీసుకొని, ఇందులో ఏదో ఒకటి తీసుకొని మీరు ఈఆర్ఓ దగ్గరికి, అంటే ఆర్డీఓ దగ్గరికి కానీ ఎంఆర్ఓ దగ్గరికి పోతే మీ ఓట్లు